30 గంటల తర్వాత తిరిగి వాహనాల రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి. హైదరాబాద్లో కాస్త వాన తెరిపించింది. నిన్నటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. తెలుగు రాష్ట్రాలని వరద భయం ఇంకా వీడనలేదు. ఇవాళ కూడా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండే అవకాశాలున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని నిషేధం విధించారు. ఇవాళ కూడా తెలంగాణలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కొమురంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో వరదల పరిస్థితి, పునరావాస, సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు అధికారులు. కలెక్టర్లు ముందస్తు ప్రణాళికతో ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే గత 4-5 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆదేశించాయి. తెలంగాణలోని 4 జిల్లాల్లో ఇవాళ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు కలెక్టర్లు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.